హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. జియో, ఎయిర్టెల్ ఇప్పుడు టెలికాం రంగంలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నవి ఈ రెండే. ఎయిర్టెల్ జియో కంటే ముందు నుంచే ఈ దేశంలో ఉంది. కానీ జియో వచ్చిన తర్వాత దేశం ఇంటర్నెట్ వినియోగంలో దూసుకుపోతుంది. మొదట్లో జియో సేవలను ఉచితంగానే అందించారు ముఖేష్ అంబానీ. దాంతో దేశవ్యాప్తంగా జియో సిమ్లను విపరీతంగా వాడేశారు. అలా జియోకు అలవాటు పడ్డ ఆయన కస్టమర్ల నుంచి మెల్లిమెల్లిగా ఛార్జీలు తీసుకోవడం కూడా మొదలుపెట్టారు. జియో నుంచే నెల, 3 నెలలు, సంవత్సర ప్లాన్లు అమల్లోకి వచ్చాయి. ఇంటర్నెట్ కు కూడా 4G, 5G చేసింది జియోనే. ఆ తర్వాత మిగతా కంపెనీలు కూడా అలాగే చేశాయి. అయితే ఇప్పుడు అగ్రస్థానంలో జియో ఉండగా ఆ తర్వాత స్థానంలో ఎయిర్టెల్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ రెండు అగ్ర కంపెనీలు ఒకేసారి యూజర్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి ఇప్పటికే పలుమారు ఛార్జీలను పెంచేసిన విషయం తెలిసిందే. ఈ రెండు కంపెనీలు ఇప్పుడు మరోసారి భారీగా పెంచాయి. జియో కంపెనీ అయితే ప్రతి ప్లాన్ మీద 25% పెంచేసింది. ఇంత మొత్తంలో ఒకేసారి పెంచడం అంటే మాటలు కాదు. గతంలో కూడా జియో రేట్లు పెంచినా ఇంత భారీగా ఎన్నడూ పెంచలేదు. ఒక ప్లాన్ మీద 50 రూపాయల నుంచి 200 వరకు పెంచేసింది జియో కంపెనీ. అంటే ఇంతకు ముందు నెలవారీ ప్లాన్ 155 ఉంటే ఇప్పుడు 188 ఉంటుంది. ఇంతకు ముందు 249 ఉంటే ఇప్పుడు 259 వరకు పెంచేసింది జియో కంపెనీ. జియో కంపెనీ ధరలను పెంచుతూ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఇక జియో పెంచిన మరుసటి రోజున అయిన శుక్రవారమే ఎయిర్టెల్ కూడా తమ యూజర్లకు జలక్కిచ్చింది. ఎయిర్టెల్ కంపెనీ కూడా 25% వరకు పెంచుతున్న నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు ఎయిర్టెల్లో నెలవారీ ప్లాన్ 359 ఉంటే ఇప్పుడు 409 వరకు పెరిగింది. ఇంతకు ముందుకి 299 ఉండే ప్లాన్ ఇప్పుడు 349 వరకు పెరిగింది. ఇలా దేశంలోనే ఎక్కువ మంది వాడుతున్న ఈ రెండు కంపెనీలు ఒకేసారి ధరలు పెంచడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఛార్జీలు పెంపు మీద సోషల్ మీడియా వేదిక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు యూజర్లు. మరి ఈ విమర్శల నేపథ్యంలో పెరిగిన ఛార్జీలను రెండు కంపెనీలు ఏమైనా తగ్గిస్తాయా? ఎవరేం అనుకున్నా సరే మా బిజినెస్ మాదే అంటాయా అనేది చూడాలి మరి.